ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్టేషన్ కు వెళ్లిన హారిక వాళ్ళమ్మ ఇంకా రాలేదేంటి? కొంపతీసి ఆ నిర్ణయం మార్చుకున్నారా ఏంటి? అమ్మయ్యా, పోలీసులు వచ్చేశారు. బసుని అరెస్టు చేసి తీసుకెడతారు. హారిక అనుకున్నది సాధించింది. మన ఇంటికి పోలీసులు వస్తున్నారంట వదినా. ఇక్కడ వసు అంటే ఎవరు? నేనే సార్. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మా వదిన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఈవిడ మీద స్టేషన్లో కేసు ఫైల్ అయింది. మా వసు మీద కేసా? ఎవరు పెట్టారు సార్? మేము మీరు మా వదిన మీద కేసు పెట్టడం ఏంటి? మీ వదిన నా కూతుర్ని కొట్టింది, అందుకే కేసు పెట్టాం. ఇంత చిన్న విషయానికే కేసు పెట్టి ఇంటికి పోలీసులు తీసుకురావడం ఏంటి పిన్ని? ఇది చిన్న విషయమా? ఇప్పుడైనా ఆవిడ చేతుల్లో దెబ్బలు తిన్నారా మీరు? నువ్వు తప్పు చేసావు కాబట్టే వసు వదిన నిన్ను కొట్టింది. తప్పు చేస్తే కొట్టడానికి తనెవరు? తనకే హక్కుంది. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి పోలీసులున్నారు, కోర్టులున్నాయి. మీరెవరు? ఏంటి పిన్ని ఇది? ఎందుకు ఇలా చేస్తున్నారు? మా పరువు తీయాలనుకుంటున్నారా? నువ్వు నా ప్రాణాలు తీస్తానని బెదిరించావు కదా. చంపేస్తాను, నుంచున్న చోటే నరికి పాతేస్తాను అని డైలాగులు చెప్పావు కదా. నేను నిజంగా చంపుండాల్సిందే, అనవసరంగా వదిలేశాం. చూసారా ఎస్ఐ గారు ఎలా మాట్లాడుతున్నారో? ఇప్పటికైనా మేం చెప్పింది నిజమని నమ్ముతారా? మీ కళ్ళ ముందే ఎలా బెదిరిస్తున్నాడో చూడండి. కోపంలో ఎన్నో అంటాం, అవన్నీ చేసేస్తామా పిన్ని? పెద్దవారయ్యుండి పోలీసుల్ని ఇంటికి తీసుకొస్తారా? మీరెవరు? ఆవిడే ఈ ఇంటికి పెద్ద కోడలు సార్. మీరంతా కలిసి ఈ అమ్మాయిని టార్చర్ చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చింది. మీరు స్టేషన్కి పదండి. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ సార్. మేము తేల్చుకుంటాం. ఇంత చిన్న గొడవను పెద్దది చేసుకుని పరువు పోగొట్టుకోవడం మాకిష్టం లేదు. వాళ్ళు కేసు పెట్టాక మీరు స్టేషన్కి రాను అంటే కుదరదు. మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిందే. పదండి. మా వదిన ఏ తప్పు చేయలేదు సార్. తప్పంతా ఈ తల్లి కూతులదే. వాళ్ళు తప్పు చేసి మా మీద కేసు పెడుతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.